ప్రపంచ చరిత్రలో అనేక మందిని విడుదల చేసిన దేవుడు, బంధకాలను తెంచి కాడులు తొలగించి తన బిడ్డలుగా చేసుకుని వారిని బలంగా వాడుకుంటున్న దేవుడు నీ జీవితంలో ఎందుకు మేలు చేయలేడు? నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేయలేడు? ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తారు. నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడకపోయిరి. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది, సిగ్గును తీసుకొచ్చింది. కానీ యేసు ప్రభు వారు అవమానాన్ని దొర్లించి వేసి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని తలెత్తుకుని జీవించగలిగే కృపను దేవుడు మనకిచ్చాడు. దావీదు భక్తుడు అదే అంటాడు, 3వ కీర్తన జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ప్రభువా నీవు నా తల ఎత్తువాడుగా ఉన్నావు అన్నాడు. నిజమే, దేవుడు మన తల ఎత్తువాడు. ఆయన ఒకప్పుడు మన తలలు దించబడ్డాయి, పాపం వల్ల అవమానాన్ని కూడగట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు మన నిమిత్తం అవమానాన్ని ఆయన భరించి మనకు ఘనతనిచ్చాడు. ఆయన మనల్ని ప్రేమతో నింపారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించగలిగితే నీవు సిగ్గు నొందవు అని బైబిల్ సెలవిస్తాం. నీ మీద ఉన్న గిల్ట్, షేమ్ని ప్రభువు తొలగించి నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించగలడు ఆయన. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అవును ప్రభువా, నీవు మాకు విడుదలిచ్చే దేవుడు, విమోచన ఇచ్చే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు. ప్రభువా, కష్ట పరిస్థితుల నుండి మాకు విడుదలిచ్చే దేవుడు, మోత గంపలు ఎత్తకుండా మాకు విడుదలిచ్చే దేవుడు. అంత మాత్రం కాకుండా నీ యందు నమ్మిక ఉంచుచున్నాం కనుక మేము సిగ్గునొందకపోదుము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభు నీకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి తన మహిమతో నిన్ను వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరున్న చోట కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడండి. ప్రభు మీ జీవితంలో మేలు చేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను.